హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు ఉల్లి సమోసాని క్రిస్పీగా, మంచి టేస్టీగా, ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం 150 గ్రాముల మైదాని తీసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని 2 స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకుని వేసుకోవాలండి. ఆయిల్ వేడి చేసుకుని వేసుకోవడం వల్ల సమోసా పై లేయర్ అనేది క్రిస్పీగా రావడమే కాకుండా మనం సమోసాలు డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా బాగా వస్తాయండి. దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని పిండిని సెమీ సాఫ్ట్గా మనం కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోకూడదండి. ఇలా కలిపిన పిండిని బాగా 5 నిమిషాల సేపు బాగా కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టేసుకుని 10 నిమిషాల సేపు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలను అందులోకి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు అటుకులను వేసుకోవాలండి. 1 స్పూను కారాన్ని వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ చూసి వేసుకోండి. 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. నిమ్మరసం అనేది మీ ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చేతితో బాగా కలిపేసుకోవాలి. ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ అటుకులు పీల్ చేసుకుని సాఫ్ట్ అవుతాయండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి ముద్దను మరొకసారి చేతితో బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ఈక్వల్ పార్ట్ని తీసుకుని మనం పొడి పిండిని జల్లుకుంటూ ఎంత వీలైతే అంత పల్చగా దీన్ని మనం చేసుకోవాలండి. దీంట్లో మీకు 2 మెథడ్స్ని చేసి చూపిస్తాను. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్లో మీరు ఈ షీట్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఎంత వీలైతే అంత పల్చగా ఈ షీట్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఎంత పల్చగా ఉందో, ట్రాన్స్పరెంట్గాని నా అరచేయి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెనం పెట్టేసుకుని పెనం హీట్ చేసుకున్నాక దీన్ని దానిపైన వేసేసుకుని 2 వైపులా కూడా ఒక 10 సెకండ్లు అటు ఇటు కాల్చుకోవాలండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. సెకండ్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు ఒకేసారి 2 షీట్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. దానికోసం 2 ఈక్వల్ పార్ట్స్ని పూరీ సైజుల్లో ఒత్తుకోవాలి. పొడిపిండి చల్లుకుంటూ పూరీ ఎంత సైజులో ఉంటుందో అంత సైజు చేసుకుని ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దీనిపైన పొడిపిండిని జల్లుకోవాలి. ఇందాక చేసిన దాన్ని ఇప్పుడు దీనిపైన సమంగా పెట్టుకోవాలండి. చూసారా, ఈ విధంగా సమంగా పెట్టుకోవాలి. ఇప్పుడు పలుచగా ఒత్తుకోవాలండి. మీకు ఏ మెథడ్ ఇందులో ఈజీగా ఉంటే ఆ మెథడ్ని ఫాలో అవ్వండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ఇందాక ఏ విధంగా అయితే 10 సెకండ్స్ పాటు కాల్చుకున్నామో అదే విధంగా అటు ఇటు తిప్పుకుంటే 10 సెకండ్స్ పాటు కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడే దీన్ని సెపరేట్ చేసేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను. దాన్ని ఎడ్జెస్ని పట్టుకుని ఇలా లాగినట్లయితే ఇలాగ సెపరేట్ అయిపోతుంది. మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్లో ఈ షీట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్గా సమోసా షీట్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూసారా, ఇదే విధంగా మిగతా షీట్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. సమోసా షీట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు సమోసాని చేయడానికి వీలుగా దీన్ని కరెక్ట్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను స్కేల్ సహాయంతో ఈ ఎడ్జెస్ని కట్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసుకునే పక్కన పెట్టుకుందాం. అవి వేస్ట్ చేయని అవసరం లేదండి. చక్కగా డైమండ్ షేప్స్లో కట్ చేసుకుని చిప్స్ కింద వేయించుకుంటే సూపర్గా ఉంటాయి. ఈ విధంగా 4 వైపులా కూడా నేను స్కేల్ యూజ్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పుడు మధ్యలోకి మనం కట్ చేసేసుకుందాం. షీట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ షీట్స్ని మనం బాక్స్లో పెట్టుకుని ఫ్రీజర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. చూసారు ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మనం సైడ్స్ ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నాం కదండి, దాన్ని ఈ విధంగా డైమండ్ షేప్స్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. ఈవినింగ్ స్నాక్గా భలే ఉంటాయండి ఇవి. ఇలా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 స్పూన్లు మైదాని యాడ్ చేసుకోవాలండి. ఇది సమోసాని ఫోల్డ్ చేయడానికి యూజ్ చేస్తాము గమ్ము కింద. దీంట్లో కొంచెం వాటర్ని వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలాగ థిక్ పేస్ట్లో మనం కలుపుకోవాలండి. ఇప్పుడు సమోసా షీట్ని తీసుకుని మనం సమోసా కోన్ షేప్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం నేను చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి. మధ్యలోకి ఈ విధంగా మనం మైదా పేస్ట్ని అప్లై చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటే చాలా ఈజీ. మీకు దీంట్లో కూడా 2 మెథడ్స్ చూపిస్తానండి, ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. ఇప్పుడు దీని అంచుల్లో కూడా మనం మైదాని అప్లై చేసేసుకుని చూసారా కోన్ షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఎంత వీలైతే అంతవరకు మనం ఇందులో పెట్టుకోవాలండి. ఈ షీట్స్ని మనం ముందు రోజే ప్రిపేర్ చేసుకుని బాక్స్లో పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. మనం సమోసా చేయాలనుకున్నప్పుడు ఒక అరగంట ముందు బయట పెడితే సరిపోద్ది. ఇప్పుడు ఒకసారి లోపలికంట నొక్కుని దీని ఎడ్జెస్ని ఫోల్డ్ చేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మైదా పిండి పేస్ట్ని ఇలాగా అంటించుకుని ఫోల్డ్ చేసేసుకోవాలండి. సమోసా షేప్ వస్తుంది చూసారా, చాలా ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకో మెథడ్ చూపిస్తానన్నాను కదా, అదేంటంటే అది కూడా సేమేనండి. ఇలాగా మధ్యలోకి మైదా పిండి పేస్ట్ రాసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలోకి. ఇప్పుడు ఇక్కడ 3 సైడ్స్ కూడా మైదా పిండి పేస్ట్ని అప్లై చేసుకోవాలండి. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి కోన్ షేప్ వచ్చేటట్టుగా. చూసారా, ఇలాగా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. కోన్ షేప్ అనేది రెడీ అయిపోయింది చూసారా. మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ని ఫాలో అవ్వండి. దీంట్లోకి మనం స్టఫింగ్ పెట్టేసుకుని ఇందాక చూపించిన విధంగానే దాని ఎడ్జెస్కి మైదాపిండి పేస్ట్ని రాసేసి మనం అంటించేసుకోవాలి. మీకు ఎక్కడన్నా ఓపెన్ అయినట్లుగా అలా అనిపిస్తే అక్కడ కొంచెం మైదాపిండి పేస్ట్ని అప్లై చేస్తే అక్కడ అంటుకుపోతుందండి. ఈ విధంగా సమోసాలన్నింటినీ కూడా మనం రెడీ చేసేసుకోవాలి. చూసారా, అన్నిటిని ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సమోసాల్ని అందులోకి వేసుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, అప్పుడే లోపల నుంచి కూడా బాగా వేగి మంచి క్రిస్పీగా వస్తాయి సమోసాలు అనేవి. ఇప్పుడు అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ చక్కగా ఈ సమోసాల్ని మనం వేయించుకోవాలి. వేగిపోయండి. ఇప్పుడు మనం తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఇదే విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న మిగతా సమోసాలను కూడా వేసేసుకుని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. మంచి క్రిస్పీగా చాలా టేస్ట్గా వస్తాయండి సమోసాలు అనేవి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనం డైమండ్ షేప్లో కట్ చేసుకున్న చిప్స్ని కూడా వేసేసుకుని వేయించేసుకుందాము. ఇవి కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
వేగిపోయింది. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసేసుకుని దీంట్లోకి వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా సాల్ట్, కారము అలాగే చాట్ మసాలా వేసేసుకుందాము. దీన్ని అంతటిని బాగా కలిపేసుకుందామండి. చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి ఈవినింగ్ స్నాక్గా. డైమండ్ షేప్ చిప్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సమోసాలు కూడా రెడీ అయిపోయాయండి. ఒకేసారి మనకి సమోసాలు అలాగే డైమండ్ షేప్ చిప్స్ కూడా రెడీ అయిపోయాయి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.